ఒంటరితనం అనేది ఒక శాపం కాదు. అది మిమ్మల్ని మీరు అత్యంత శక్తివంతంగా మార్చుకోవటానికి ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప వరం. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా జీవించాలో, ఎలా విజయం సాధించాలో శ్రీకృష్ణుడు చాలా బాగా వివరించారు. అది చెప్పే ముందు హాయ్, దిస్ ఇస్ లావణ్య. నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడు తెస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను. అది ఒంటరితనం. మనలో చాలామంది ఒంటరిగా ఉండటానికి ఒక బలహీనతగా భావిస్తారు. చుట్టూ జనాలు లేకపోతే, స్నేహితులు తోడు నిలబడకపోతే జీవితంలో ఏదో కోల్పోయామని భయపడతారు. కానీ నేను మీకు ఒక మాట చెప్తాను. ఒంటరితనం బలహీనత కాదు. అది మీ జీవితాన్ని తిరగరాసే అతి పెద్ద శక్తి. ఎవరైతే ఒంటరిగా జీవించడం నేర్చుకుంటారో వారు ప్రపంచాన్ని జయించగలరు. ఎందుకంటే గుంపులో నడవటం చాలా సులభం, కానీ ఒంటరిగా నడుస్తూ తనకంటూ ఒక కొత్త దారిని నిర్మించుకోవడం చాలా కష్టం. ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడేవాడే చరిత్ర సృష్టిస్తాడు. ఒంటరితనాన్ని శ్రీకృష్ణుడు 7 భాగాల్లో రాశారు. మొదటి భాగం, ఒంటరితనాన్ని భయం కాదు వరంగా మార్చుకోండి. మనం పుట్టినప్పుడు ఒంటరిగానే పుట్టాం, చనిపోయేటప్పుడు ఒంటరిగానే వెళ్తాం. మధ్యలో ఉన్న ఈ జీవిత ప్రయాణంలో ఎవరు మనతో శాశ్వతంగా ఉండరు. ఈ నిజాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే మీ జీవితం అంతా ప్రశాంతంగా మారుతుంది. చాలామంది ఒంటరిగా ఉండటానికి భయపడతారు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు వారి మనసులో ఆలోచనలు, భయాలు వారిని వెంటబడుతాయి. కానీ నిజమైన విజేత ఆ ఒంటరితనాన్ని చూసి భయపడడు. ఆ సమయాన్ని తనను తాను చెక్కుకోవటానికి ఉపయోగిస్తాడు. శిల్పి ఒక బండరాతిని ఒంటరిగానే చెక్కుతాడు. అప్పుడే అది ఒక అందమైన శిల్పంగా మారుతుంది. అలాగే మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చుకోవటానికి ఈ ఒంటరితనం అనే సమయం చాలా అవసరం. రెండోది, మీ విలువను ఇతరుల సర్టిఫికేట్తో కొలవకండి. మనం చేసే తప్పు ఏంటంటే మన సంతోషాన్ని, మన విలువను ఇతరుల చేతిలో పెడతాం. ఎవరైనా పొగిడితే సంతోషపడతాం, ఎవరైనా విమర్శిస్తే కూలిపోతాం, ఎవరైనా మనతో మాట్లాడకపోతే మనకు విలువ లేదనుకుంటాం. కానీ ఒంటరిగా జీవించడం నేర్చుకున్న వ్యక్తి ఇతరుల సర్టిఫికేట్తో అవసరం లేదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీతో మీరు మాట్లాడుకోండి. మీ ప్లస్ పాయింట్ ఏంటో, మైనస్ పాయింట్ ఏంటో విశ్లేషించుకోండి. ప్రపంచం మిమ్మల్ని గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఇతరుల చప్పట్లు మీ జీవితాన్ని మార్చలేవు. మీ శ్రమ మాత్రమే మీ తలరాతను మారుస్తుంది. మూడోది, సింహం ఎప్పుడు ఒంటరిగానే వేటాడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? గొర్రెలు, మేకలు ఎప్పుడు గుంపులుగా తిరుగుతాయి, కానీ సింహం ఎప్పుడు ఒంటరిగానే తిరుగుతుంది, ఒంటరిగానే వేటాడుతుంది. ఎందుకంటే దానికి తన బలం మీద, తన పంజా మీద పూర్తి నమ్మకం ఉంటుంది. మీ కూడా జీవితం ఒక సింహంలా బ్రతకడం నేర్చుకోండి. మీ లక్ష్యాలు పెద్దవిగా ఉన్నప్పుడు, మీ ఆలోచనలు ఉన్నతగా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న సామాన్య జనాలకు అవి అర్థం కావు. వారు మిమ్మల్ని చూసి నవ్వుతారు, మిమ్మల్ని ఒంటరిగా చేస్తారు. దానికి అసలు భయపడకండి. ఒంటరిగా నడవటం అలవాటు చేసుకోండి. మీ గమ్యం వైపు మీరు ఒంటరిగా అడుగు వేసుకోండి. మొదట్లో ఎవరు రారు, కానీ మీ విజయం సాధించిన తర్వాత అదే ప్రపంచం మీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది. నాలుగోది, ఒంటరితనాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఒంటరిగా ఉండటం అంటే గదిలో కూర్చొని ఏడవటం కాదు, లేదా సోషల్ మీడియాలో రీల్స్ చూసుకుంటూ సమయాన్ని వృధా చేయడం కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు బెస్ట్ వర్షన్గా మార్చుకోవటానికి ప్రయత్నించండి. ఫస్ట్, రీడింగ్ బుక్స్. పుస్తకాలు చదవండి. గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రను తీసుకోండి. ప్రపంచంలో మార్పులు తెచ్చిన ప్రతి ఒక్కరూ ఒంటరిగా గడిపిన కాలాన్ని గొప్ప ఆలోచనలు కొన్నారు. స్కిల్స్ నేర్చుకోండి. ఈ రోజుల్లో ఇంటర్నెట్ ద్వారా ఏదైనా నేర్చుకోవచ్చు. కోడింగ్, పబ్లిక్ స్పీకింగ్, ఫైనాన్స్ లేదా ఏదైనా కొత్త భాష నేర్చుకోండి. ఈ స్కిల్స్ పెరిగితే మీ డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ. రోజువారీ వ్యాయామం చేయండి.
మంచి ఆహారం తీసుకొని దృఢమైన ఆ శరీరం లోపల మాత్రమే దృఢమైన మనసు ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం కష్టపడండి. డబ్బు సంపాదించడం, దాన్ని పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి. ఆర్థికంగా మీరు ఎవరిపైన ఆధారపడినప్పుడు మీ ఆత్మవిశ్వాసం 100 రెట్లు పెరుగుతుంది. 5వది, డిపెండెన్సీ వదిలేయండి. ఎవరి మీదైనా అధిక ఆధారపడటం అనేది ఒక మానసిక రోగం లాంటిది. వారు లేకపోతే నేను బ్రతకలేను, వారు మాట్లాడకపోతే నా రోజు గడవదు అనుకోవడం మీ బలహీనతను చూపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరి కోసం ఆగరు. కాలం ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. మీ సంతోషానికి మీరే బాధ్యులు, మీ బాధకు మీరే పరిష్కారం. ఎప్పుడైతే మీరు ఇతరులపై ఆశలు పెట్టుకోవడం ఆపేస్తారో అప్పుడే మీ జీవితంలో నిజమైన శాంతి మొదలవుతుంది. ఆశలు లేకపోతే నిరాశలు ఉండవు. 6వది, గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తును నిర్మించుకోండి. చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు గతాన్ని తలుచుకొని బాధపడుతుంటారు. నన్ను ఆ వ్యక్తి మోసం చేశాడు, నా స్నేహితులు నన్ను వదిలేశారు, నా ప్రేమే నన్ను కాదంది అని ఏడుస్తూ కూర్చుంటారు. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారు మీ జీవితానికి అవసరం లేని వారని ప్రకృతి మీకు ఇచ్చిన సంకేతం అది. వెనుకకు తిరిగి చూడటం ఆపండి. మీ ముందర ఒక సుదీర్ఘమైన భవిష్యత్తు ఉంది. మిమ్మల్ని వదిలేసిన వారు, మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు కుళ్ళుకొనేలా మీ జీవితాన్ని నిర్మించుకోండి. మీ విజయం మాత్రమే మీకు మీరు ఇచ్చిన అతిపెద్ద సమాధానం. మాటలతో కాదు, మీ చేతలతో, మీ పొజిషన్తో సమాధానం చెప్పండి. 7వది, చివరి మాట, ఒంటరితనాన్ని మీ బ్రాండ్గా మార్చుకోండి. మిత్రులారా, ఒంటరితనం అనేది ఒక గొప్ప తపస్సు. ఈ తపస్సులో ఎవరైతే ఓపికగా ఉంటారో వారే విజేతలుగా నిలుస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడే వచ్చే నిశ్శబ్దంలో మీ అంతరాత్మ స్వరం మీకు వినిపిస్తుంది. మీ ల్యాప్టాప్, మీ పుస్తకాలు, మీ కలలు, మీ లక్ష్యాలు, వీటిని మీ ప్రపంచంగా మార్చుకోండి. ఒకరోజు వస్తుంది అప్పుడు మీ ఒంటరితనమే మీ బ్రాండ్గా మారుతుంది. ఒంటరిగా బ్రతకడం నేర్చుకో, ఎందుకంటే ఒంటరిగా నడిచే వాడి వెనకే ఒక పెద్ద సైన్యం నడుస్తుంది. నీపై నీవు నమ్మకం ఉంటే ఈ ప్రపంచం నిన్ను ఆపగలే శక్తి ఏదీ లేదు. నీ ప్రయాణం ఈ రోజే, ఈ క్షణమే ఒంటరిగా ప్రారంభించు. నీ విజయం ఖాయం. ధన్యవాదాలు. జై హింద్.